అందమైన రూపము తాత్కాలికము, అందమైన మనస్సు జీవితాంతము. ఓ చిన్న కథ. ఒక గురువుగారు ఒక ఊళ్ళో ఒకసారి సత్సంగం చేస్తున్నారు. అక్కడికి చాలామంది వచ్చారు. ఆ జనంలో ఒక యువకుడిని దగ్గరికి రమ్మన్నారు. ఆ యువకుడు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత నా 2 ప్రశ్నలకు సమాధానం చెప్తావా అని అడిగారు. అలాగే గురుగారు, తప్పకుండా చెప్తాను అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు గురువుగారు ఇలాగ అడిగారు. ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒకవేళ బజార్లోని నడుచుకొని వెళ్తుంటే నీకు ఒక అందమైన స్త్రీ కనిపించిందనుకో, నువ్వేం చేస్తావు? చూస్తావా? మరీ చూస్తావా అని అడిగారు. నాతో పాటు నా భార్య లేకపోతే తప్పకుండా చూస్తాను అని చెప్పి అన్నాడు. ఈ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వారు. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే, సరే ఆ అందమైన స్త్రీ నీకు ఎన్ని రోజుల వరకు గుర్తుంటుంది అని చెప్పి అడిగారు. అది విని ఆ యువకుడు ఏమన్నాడంటే, అంతకంటే అందం కనిపించే వరకు గుర్తుంటుంది గురువుగారు అని చెప్పి అన్నాడు. ఇలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా నవ్వారు. సరే అని చెప్పి గురువుగారు ఏమన్నారంటే, నా 2వ ప్రశ్నకి సమాధానం చెప్పకముందు నీకు చిన్న పని చెప్తాను, ఆ పని చేసుకొనిరా. ఆ పని పూర్తి అయ్యాక నా దగ్గరికి వస్తే నా 2వ ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పుదు కానీ. అలాగే గురుగారు, తప్పకుండా ఏ పనో చెప్తే వెంటనే చేసుకొస్తానని చెప్పి గురుగారికి మాటిస్తాడు. అప్పుడు గురువుగారు అతనికి ఒక చిన్న వస్తువు ఇస్తారు. ఆ వస్తువు తీసుకెళ్ళి సిటీలో ఉన్న ఓ పెద్ద వ్యక్తికి అందజేయమని చెప్తారు. అలాగే అని ఆ యువకుడు గురువుగారు ఇచ్చిన ఆ వస్తువుని తీసుకొని సిటీలో ఉన్న అడ్రస్కి చేరుకుంటాడు. అది ఒక పెద్ద బంగ్లా. చూస్తేనే ధనవంతుడిల్లు అనేది అర్థమవుతుంది. కాసేపు అలా నిలబడి ఆలోచించాడు. గురువుగారు సరి అయిన అడ్రస్ ఇచ్చారా లేదా అని చెప్పి అతనికి మనసులో సంశయం వచ్చింది. కానీ మళ్ళీ ఇలాగ అనుకున్నాడు ఏంటంటే, గురువుగారు తప్పు చేయరు, గురువుగారు సరి అయిన అడ్రస్సే ఇచ్చుంటారు అని చెప్పి లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళగానే ఒక పెద్ద వ్యక్తి ఇతని కోసమే వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఆ పెద్ద వ్యక్తి ఇతన్ని తీసుకెళ్ళి అందరితో పరిచయం చేయిస్తాడు. ఇంట్లో మనిషిలాగే అన్ని రకాలుగా అతనికి కావలసినవన్నీ కూడా అందిస్తాడు. అతనితో కలిసి భోజనం చేస్తాడు. ఎంతో సరదాగా ఉంటాడు. గురువుగారు ఇచ్చిన వస్తువుని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇతనితో చాలాసేపు ఒంటరిగా కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడతాడు. కాసేపట్లో యువకుడు వచ్చిన పని అయిపోయింది కదా అని చెప్పి తిరిగి వెళ్ళబోతాడు. అప్పుడు ఆ యువకుడిని అతను అడుగుతాడు, ఏంటంటే మరి మీరు ఎలాగెళ్తారు అని చెప్పి అడుగుతాడు. అయితే యువకుడు ఏమంటాడంటే, బస్సులో వెళ్ళిపోతాను సార్ అంటే అతను ఒప్పుకోడు. నా కారు ఉంది, నా డ్రైవర్తో చెప్తాను, మిమ్మల్ని కారులో దించేస్తాడు, మీ ఇంటి వరకు దించేస్తాడు అని చెప్పి చెప్తాడు. డ్రైవర్ని పిలిపించి డ్రైవర్కి చెప్తాడు ఏంటంటే, ఆ యువకుడిని ఇంటి దగ్గర వరకు తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పి చెప్తాడు. కారులో ఇంటి వరకు యువకుడు చేరుకుంటాడు. ఇంటికి చేరిన కొద్దిసేపట్లోనే ఆ యువకుడికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ఆ పెద్ద మనిషిదే. అతను ఏమడుగుతాడంటే, చేరిపోయావా, క్షేమంగా వెళ్ళిపోయావా, అంతా బాగుందా అని చెప్పి అడుగుతాడు. యువకుడు క్షేమంగానే చేరిపోయానని చెప్పి ఆయనకి థ్యాంక్ యూ చెప్తాడు. తర్వాత అతను ఏమంటారంటే, ఆ పెద్ద వ్యక్తి, ఇది నా ఫోన్ నంబరు, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా సహాయం కావలిస్తే వెంటనే నాకు ఫోన్ కాల్ చేయి, నేను నీకు అవైలబుల్లో ఉంటాను, ఓకేనా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. యువకుడు కాసేపు ఆలోచనలో పడిపోతాడు. యువకుడు సందేహం ఏంటంటే, నన్ను ఆ వ్యక్తి ఎప్పుడూ కలవలేదు, ఎక్కడా చూడలేదు, అయినా ఈ విధంగా నాతో బిహేవ్ చేసాడు అంటే కారణం అతను ఎవరు ఏంటి అనేది గురువుగారిని తప్పకుండా అడిగి తెలుసుకోవాలని చెప్పి వెంటనే గురువుగారి దగ్గరికి బయలుదేరిపోతాడు. అతను గురువుగారి దగ్గరికి చేరేసరికి అక్కడ సత్సంగం జరుగుతుంది. అక్కడ ఇతన్ని చూడగానే గురువుగారు అతన్ని పిలుస్తారు. ఇతని మనసులో ఉన్న సందేహాన్ని అడగక ముందే గురువుగారు అతన్ని ఈ విధంగా అడిగారు. ఇప్పుడు నువ్వు బజార్లో చూసిన ఆ అందమైన స్త్రీ నీకు ఎక్కువ రోజులు గుర్తుంటుందా, లేదా నిన్ను నువ్వు కలిసి వచ్చిన ఆ వ్యక్తి నీకు ఎక్కువ రోజులు గుర్తుంటారా? అలాగ అడగగానే యువకుడు వెంటనే చెప్తాడు, గురువుగారు, నేను కలిసి వచ్చిన వ్యక్తిని నా జీవితంలో నేను ఎన్నడూ మర్చిపోలేను అని సమాధానం చెప్తాడు. గురువుగారు చిరునవ్వుతో ఈ విధంగా అంటారు, నా 2వ ప్రశ్నకి సమాధానం ఇదే. బాహ్యమైన అందం అది తాత్కాలికం. నిజమైన అందం మన వ్యవహారంలో కనిపించాలా, మన చేసే పనుల్లో కనిపించాలా, అది సమాజానికి మేలు చేస్తుంది. యువకులు ఈ రోజుల్లో తెలుసుకోవాల్సింది ఇదే, ఏంటంటే
ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే మన వ్యవహారం ఎంతో బాగుండాలి. మన వ్యవహారం బాగుంటే మనం ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉండగలం అని చెప్తారు. స్వామి మనకి ఎన్నోసార్లు ఇలా చెప్పారు. ఏంటంటే అద్దం ముందు నిలబడి చూసుకునే అందం నిజమైన అందం కాదు. నిజమైన అందం ఏంటంటే సమాజంలో మనం చేసే పనులు. ఈ సొసైటీ ఒక పెద్ద మిర్రర్. ఆ మిర్రర్లో మనం అందంగా కనిపించాలి అంటే మనం సమాజానికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే మనం సమాజానికి ఉపయోగపడతామో నిజమైన అందం అప్పుడు కనిపిస్తుంది. ఆ అందమే పరమ సుఖదం, ఆనందం, నిత్యానందం. అందరికీ సాయిరాం. ఈ చిన్న ప్రయత్నం నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై సాయిరాం.